హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం తెలుగు బాల వ్యాకరణం గురించైతే నేర్చుకుంటున్నామండి. ఈ బాల వ్యాకరణాన్ని చిన్నయ్య సూరి అయితే రచించడం అయితే జరిగింది. మనకి వచన రూపంలో, సూత్రాల రూపంలో బాల వ్యాకరణాన్ని అయితే వివరించాడు. ఈ బాల వ్యాకరణము మనకి టెట్, డిఎస్సికి, సెట్‌కి, జేఎల్, ఇలాగా అన్ని కాంపిటీషన్ ఎగ్జామ్స్‌లో మనకు ఒక టాపిక్‌గా ఇవ్వడం అయితే జరిగింది. ఈ బాల వ్యాకరణాన్ని చిన్నయ్య సూరి మనకు వచన రూపంలో తెలుగులో మనకు అర్థమయ్యే విధంగా రచించాడు. మనకు వ్యాకరణాలు ఉన్నాయి కానీ, ఆ వ్యాకరణాలు అనేటివి సంస్కృతంలో నన్నయ్య రచించాడు. ఆంధ్ర శబ్ద చింతామణి అనే వ్యాకరణాన్ని రచించాడు. సంస్కృత శ్లోకాల రూపంలో ఉంది. మనకి తెలుగులో అర్థమయ్యే విధంగా సూక్ష్మంగా, లక్షణంగా మనకి అందించడం అయితే జరిగింది ఈ బాల వ్యాకరణం. ఇది మనకి మీరు చదువుకుంటారు కదా! సంధి, సమాసాలు, వ్యాకరణము ఏ విధంగా ఏర్పడింది అనేది కూడా ఆయనకి క్లియర్‌గా మనకు అర్థమయ్యే విధంగా సూత్రానికి తగ్గ ఉదాహరణలతో పాటు మనకు వ్యాకరణం అయితే ఇవ్వడం అయితే జరిగింది. మీరు సూత్రాన్ని చదవండి. సూత్రం కింద మనకు ఉదాహరణలు కూడా ఇచ్చాడు. ఎగ్జామ్‌లో మనకి సూత్రం ఇచ్చి ఈ ఉదాహరణ దేనికి చెందింది అనేది అడుగుతారు. ఇలాగా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి బిట్స్ వస్తాయి అనేది కూడా మనం తెలుసుకుందాము. ఈ చిన్నయ్య సూరి మొత్తము 10 పరిచ్ఛేదాలుగా విభజించడం అయితే జరిగింది. ఈ 10 పరిచ్ఛేదాలలో ఆల్రెడీ ఛానల్‌లో 3 పరిచ్ఛేదాల గురించి అయితే చెప్పడం అయితే జరిగింది. అది సంజ్ఞా పరిచ్ఛేదము, సంధి పరిచ్ఛేదము, తత్సమ పరిచ్ఛేదం గురించి చెప్పడం అయితే జరిగింది. వాటి నుంచి బిట్స్ కూడా మనమైతే ప్రాక్టీస్ అయితే చేశాము. ఇక ఐచ్ఛిక పరిచ్ఛేదం అండి. ఐచ్ఛిక పరిచ్ఛేదంలో మొదటి భాగాన్నైతే కొంత భాగాన్నైతే నేర్చుకున్నాము. ఇక మిగతా భాగాన్ని ఈ రెండో వీడియోలో అయితే అప్లోడ్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే ఒకే వీడియోలో మనకి హాఫ్ అన్ అవర్, 1 అవర్ ఉందనుకో మీరు వినడానికి మీకు ఇసుగ్గా ఉంటుంది. అందుకనే మనకి వీడియో లెంత్ ఎక్కువ కాకుండా కొంచెం కొంచెం భాగంగా నేర్చుకోండి. ఇది మీకు అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. మీకు అర్థం కాని విషయాన్ని కామెంట్ అయితే చేయండి. నేను దానికి రిప్లై అయితే ఇస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు అర్థమయ్యేటట్టు ఆ పాయింట్‌ని అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఈ బాల వ్యాకరణానికి సంబంధించి ఇప్పుడు ఐచ్ఛిక పరిచ్ఛేదంలోని మిగతా భాగాన్నైతే చూద్దాము. ఇక్కడ చూడండి. ఇక్కడి వరకు ఇయ్యకు బదులుగాను ఎత్వం వస్తుంది అనేది ఇది మనము ఇంతకు ముందున్న వీడియోలో నేర్చుకోవడం అయితే జరిగింది. ఇయ్య అనే ప్లేస్‌లో మనకి ఏమొస్తుంది? ఏత్వం అనేది వస్తుంది. ఇయ్య అనేది కన్నియ అన్నాం కదా! ఇక్కడ కన్నె అని మనము ఇక్కడ ఈ యా అనేది లోపం ఏర్పడి ఏత్వం ఏర్పడింది. ముందున్న పదానికి మనకి ఏత్వం వస్తుంది. కన్నియ, జన్నియ, జన్నెయ, వన్నియ, వన్నె. ఇది ఇంతకుముందు వీడియోలో తెలుసుకున్నాము. ఎవరైనా ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తుంటే ఆ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. ముత్యముకు మాత్రము ముత్తియము, ముత్యము ఇక్కడ యాకు ఏమో ఇక్కడ ఏత్వం రాకుండా మనకి ఇక్కడ పూర్ణ బిందువు వచ్చింది. అదే ఇక్కడ కూడా ఏత్వం అయితే వచ్చింది. ముత్యము అనేది ఇక్కడ ఏత్వం వచ్చింది. ఇక్కడ ముత్యం అని కూడా చెప్పవచ్చునని చెప్తున్నారు. ఇక అన్ని ప్రభృదులు సర్వనామాలు, పేరుకు బదులుగా వాడబడేటి వాటిని మనం సర్వనామాలు అని అంటాం. పేరుకు బదులుగా వాడే వాటిని మనము సర్వనామాలు అంటాము. ఇవన్నీ మీకు తెలుసు. సర్వనామాలు అంటే ఉదాహరణలు చూడండి. అన్ని, ఎన్ని, ఎన్ని, కొన్ని, పెక్కు, పలు, ఆ, ఈ, ఏ, నే, నా, మా, మన, త సంఖ్యావాచకాలు ఇవన్నీ కూడా సర్వనామాలే. సర్వనామాలు అంటే ఏమిటి? అన్ని, కొన్ని, అవి, ఇవి ఇవన్నీ అంటాం కదా! వీటన్నిటిని మనము సర్వనామాలు అని అంటాం. సంఖ్యావాచకాలను కూడా మనము సర్వనామాలే అని అంటాము. ఇక యూష్మర్ధకము అంటే ఏమిటి? యూష్మర్ధకము అని అంటే నీవు, ఈవు అనేటివి యూష్మర్థాలు అని అంటాము. యూష్మర్ధకము అని అంటాము. మీరు, మీరలు, ఈరు, ఈరలు. నిన్నును, మిమ్మును ఇక్కడ ద్వితీయ విభక్తి అవుతుంది. నిన్నును అని పిలుస్తాం కదా! నిన్నును, మిమ్మును అనేది ను వర్ణం ఉంటే మనకి నీ, నున్, లన్ అనేటివి ఏంటి? ద్వితీయ విభక్తి. తృతీయ విభక్తిలో ఏమొస్తుంది? చేత అనేది చేత, తోడ అనేవి వస్తాయి కదా! నీ చేతను, మీ
తోడను అని మనం ఇక్కడ చూసారు కదా సర్వనామాలలో ఇక్కడ మీ చేతను, మీ తోడను. ఇక్కడ నీ అనేది మీరు, మీరలు, ఈరు, ఈరలు. ఇక్కడ నీతో పదాలు నీ, ఈలని ఏమంటారు? యుష్మార్థము అని పిలుస్తారు. ఇక్కడ నీతో పదము ప్రారంభమైంది. ఇక్కడ నీతో పదము ప్రారంభం. నీ చేతను, మీ చేతను. ద్వితీయ విభక్తిలోని తృతీయ విభక్తితోటి యుష్మార్థ పదాలు ఉన్నాయి. ఇక్కడ అశ్మర్థార్థకము అంటే ఏమిటి? అశ్మర్థము అంటే నేను, ఏను అనే పదాలు. నేను, ఏను అనేటివి. మేము, నేము, ఏము అని ఈ పదాలు ఉదాహరణలు. నన్నును, మమ్మును. ను అనేది ద్వితీయ విభక్తి. నా చేతను, మా చేతను అనేటివి అశ్మర్థార్థక పదాలు. ఇక్కడ ఉభయార్థకము అని అంటే మనము, మనలను, మన చేతను, మనల చేతను. ఇక్కడ ప్రథమ విభక్తి డు, ము, ఊలు. ఇక్కడ మూవర్ణం వచ్చింది కదా, ఇది ప్రథమ విభక్తి. మనలను అనేది ద్వితీయ విభక్తి. మన చేతను అన్నప్పుడు మనల చేతను ఇది తృతీయ విభక్తి కిందకి వస్తుంది. వీటిని ఉభయార్థములు అని అంటారు. వీటిని ఏమంటారు? ఉభయార్థములు అని పిలుస్తారు. మనము అంటాము, మనలను అని కూడా మనం పిలవచ్చును. మన చేతను, మనల చేతను, మన చేతను అనొచ్చు, మనల చేతను అని కూడా వచ్చు. ఆత్మార్థార్థకము అంటే తాను, తారు, తామర. ఇది ద్వితీయలో తన్నును, తమ్మును అని అంటారు. తృతీయలో తన చేతను, తమ చేతను అని కూడా అనవచ్చును. ఇక సంఖ్యావాచకాల్లో ఉన్నటువంటి సర్వనామాలు చూడండి. ఒకడు, ఒకరిత, ఇద్దరు, ఏడుగురులు, నూరుగురు ఇలాంటి మనము 1, 2, 3 అని అంటాం కదా. దీన్ని ఒకరిని అని పిలుస్తాం కదా, ఇద్దరిని అని అంటాం కదా. 1, 2 అనం కదా, 2 అనకుండా ఇద్దరిని అని పిలుస్తాము. ఇది సర్వనామం కిందకి వస్తుంది. ఏడుగురు, ఏడుగురు అనం కదా, ఏడుగురులు అని పిలుస్తాము. ఇలా 100 మంది అని అంటాం కదా, అలాగా 100 ఇలాగా మనం సర్వనామాలను సంఖ్యావాచకంలో ఉన్న సర్వనామాలు ఈ విధంగా ఉంటాయి. ఇక్కడ సర్వతావర్ధకము అంటే అన్నింటినీ లేదా అందరూ అనే అర్థాన్ని తెలిపే వాటిని సర్వత అంటే సర్వము అని అర్థం. సర్వము అంటే మొత్తం, అన్నీ అని అర్థం. ఇయదర్థకము అంటే ఇన్ని, ఇయ్యలోనే ఉంది చూడండి. ఇయదర్థకము అంటే ఇన్ని, ఇందరను అనే అర్థాన్ని తెలిపే వాటిని ఇయదర్థకము అని అంటాము. క్రియాజ్యవర్ధకము అని అంటే ఎన్ని లేదా ఎందరు అనే అర్థాన్ని, ఎన్ని లేదా ఎందరు అనేది మనకి క్రియజ్ఞావదర్థకము అని అంటాం. కతిపయార్థకము అని అంటే కొన్ని లేదా కొందరు ఇక్కడ మనకి కతిపయార్థకము అని అంటే కొన్ని, కొందరు. ఇక్కడ క్రియాజ్ఞావర్ధకము అని అంటే ఎన్ని, ఎందరు అని తెలిపే వాటిని మనం క్రియాజ్ఞావర్ధకము అని అంటాము. కతిపయార్థకము అని అంటే కొన్ని, కొందరు అని వాడతాం. బాహ్యార్థకము అని అంటే పెక్కు లేదా పెక్కురులు. బాహ్యార్థకము అంటే పెక్కు లేదా పెక్కురులు అనే అర్థాన్ని తెలిపేది అది. తదాదులు అనేటివి 3 రకాలు. తదాలు అనేటివి 3. తదర్థకము అంటే అది లేక వాడు అని పిలుస్తాం కదా మనము. అది, వాడు అని పిలిచి వారిని తదర్థకము అని అంటారు. ఇదమర్థకము అంటే ఇది, వీడు లేక వీడు అని పిలుస్తాము. ఇక్కడ అది అంటే ఆడవాళ్ళని అది అంటాము, మగవాళ్ళని ఏమంటాము? వాడు అని పిలుస్తాం కదా. స్త్రీలింగము, పుంలింగము. ఇక్కడ పురుషులని ఏమని పిలుస్తాం? వీడు అని పిలుస్తాము. స్త్రీలని ఇది అని పిలుస్తాం. దీన్ని ఏమంటాము? ఇదమర్థకము అంటాము. తదమర్థకము అంటే అది, వాడు అని. యతికి మర్ధకము అని అంటే ఏది లేక ఎవడు అని. ఆడవాళ్ళని ఏది అని పిలుస్తాము. ఆమె ఏది అని అంటారు కదా, ఆమె ఏది,
ఎవడు వాడు అని పిలుస్తాం కదా మనము. అలాగా వీటిని యతికి అర్థకము అని అంటారు. ఇది ఎక్కడికి పోయింది అని అంటారు కదా! వీడెక్కడికెళ్ళాడు అంటాం. అది ఏం జేస్తుంది అని అంటారు గదా మీరు. మామూలు వాడుక భాషలో అది తదర్థకము అని అంటారు. వాడేం చేస్తున్నాడు? ఇలాంటి ఉదాహరణలు దీనికి. సంఖ్యకు పూరణార్థకంలోని అవగాగమము అవక్ అంటే కకార లోపం వస్తుంది. అవక్ అనే దాంట్లో ఏ లోపం వస్తుంది? లోపం వస్తుంది. మీకు సూత్రాలు ఇవి సూత్రాల రూపంలో ఉన్నాయి. ఇవన్నీ సూత్రాలే. మనకి ఏంటో సూత్రాలు ఇక్కడ మనకి ఒకటో సూత్రము, రెండో సూత్రం అని మనకి ఇక్కడ ఇవ్వలేదు. ఇవి సూత్రాలు మీరు గుర్తుపెట్టుకోండి. సంఖ్యకు పూర్ణార్థంలో అవగాగమము అవక్ కకార లోపం వస్తుంది. అవకుకి ఏ లోపం వస్తుందంట? కకార లోపం వస్తుందంట. రెండవ వాడు, రెండవ వాడు అవక్ అనేది రెండవది అంటాము. మనం ఇక్కడ తద్దర్థార్థకంలో ఏమైంది? వది అని పిలిచాము. వాడు అనేదానికి రెండవది అని పిలుస్తున్నాము. ఔపవిభక్తికాలు కొన్ని చోట్ల ఆదేశంగాను, కొన్ని చోట్ల ఆగమంగాను చేరుతాయి. ఔపవిభక్తికాలు అంటే ఏంటి? ఈ, టి, తీలని ఏమంటాము? ఔపవిభక్తికాలు అంటాము. ఉపవిభక్తులని కూడా పిలుస్తామని మనము ముందు వీడియోలో తెలుసుకున్నాం కదా! ఔపవిభక్తికాలు కొన్ని చోట్ల ఆదేశంగా వస్తాయి. కొన్ని చోట్ల ఆగమంగా కూడా చేరుతూ ఉంటాయి. ఆగమము అంటే మిత్రుల్లాగా రావడము. కాలిని అంటే కాలి, ఇక్కడ లి అంటే ఏంటి? ఇక్కడ ఈ. ఇది ఔపవిభక్తి. కాలి చే ఈ స్థానంలో ఏమైంది? కాలిని అయింది. కాలి చే అన్నప్పుడు కాలి చే అన్నప్పుడు మనకి ఏమైంది? ఇక్కడ ఈ కాలును అన్నప్పుడు కాలిని. ఇప్పుడు మామూలుగా మనకి కాలును అనే పదం ఉంది. అది కాలును. అది ఈ ప్లేస్‌లో ఏమైంది మనకి? కాలిని అనేది అయింది. ఆదేశంగా రావటము. నాగటిని అన్నప్పుడు నేతిని, నాగటిని. నాగటిని అనేది ఏమైంది? నాగలి. ఈ టీ చేరి ఏమైంది? ని. నాగటిని. ఇక్కడ టీ అనేది మనకి ఆదేశంగా వస్తుంది. ఇక్కడ ఉన్న పదము లేకుండా నీ పదము ప్లేస్‌లో మనకి ఏమొస్తుంది? టీ అనేది నాగటిని అని అయింది. నెయ్యి తిని, నేతిని అంటాం కదా! నెయ్యి తిని, నెయ్యి ప్లస్ నేతి అని పిలుస్తున్నాం కదా! ఇక్కడ తి అనేది ఆగమంగా వస్తుంది. ఈ, టి, తి. ఇదిగో ఈ అనేటిది, ఈ టి అనేవి, ఈ తి అనేది మనకి ఆగమాలు. ఇవి ఔపవిభక్తులు. ఈ ఔపవిభక్తిని చేరిన రూపము, ఈ అనేది చేరిన రూపం ఏమిటి? ఊరికి ఏం చేరింది? ఈ పదాన్ని ఊరిని అయింది. ఇక్కడ ఊరిని. ఇక్కడ మనకి ఊ స్థానంలో ఏమవుతుంది మనకి ఊరిని అయింది. ఇది చేరి మనకి ని. ఇక్కడ ఈ అనే పదము చేరి ఊరిని అయింది. కాలిని అన్నప్పుడు కదా! ఇక్కడ కూడా ఈ అనే పదం మనకి ఔపవిభక్తి చేరింది. మ్రానిని ఈనే చేరింది. ఇక్కడ ఈ. నోరిని. చోటిని. ఇక్కడ టీ ఔపవిభక్తి చేరిన రూపాలేంటో చూడండి. త్రాడు అనేది మనకు ఆదేశంగా వచ్చింది ఏంటి? త్రాటిని అనేది మనకి టీ అనేది ఇక్కడ ఆదేశంగా వచ్చింది. త్రాటిని. ఏరు అనేది ఏటిని అని పిలుస్తాం కదా! కాడు అనే దాంట్లో కాటిని. మనకి ప్రథమ విభక్తులు లోపించి ఈ ఔపవిభక్తులు వాటిలో వస్తాయి. ఇక్కడ డు ఉంది కదా! డు స్థానంలో మనకి ఏమొచ్చింది? ఔపవిభక్తి చేరింది. ఇక్కడ టీ అనే పదము చేరింది. నోటిని. వెయ్యిటిని.
ఆగమంగా వచ్చిందేంటి? మనకి ఆగమం అంటే ఏంటి? ఈ పదం అలానే ఉంటది. వేరే పదం వచ్చి చేరడం. వెయ్యిటిని. ఇక్కడ చూడండి ఈ డు అనే పదం లోపం ఏర్పడి వేరే పదం రావడం. అన్నీ, అన్నింటిని, అన్నీ ప్లస్ టిని, అన్నింటిని. రెండు, రెంటిని, రెండింటిని అనేది మనకిక్కడ టీ అనేది 2 విధాలుగా మనకు మార్పు చెందుతుంది. ఉభయము అంటే 2 విధాలు. రెంటిని, రెండింటిని అని కూడా అనొచ్చు. ఇక్కడ మనకి పూర్ణ బిందువు వచ్చింది. ఆగమము పగలు, పగటిని, పగలిటిని అని కూడా మనం అనవచ్చు. నూరు, నూటిని, నూరిటిని అని కూడా పిలుస్తాము. వీటిని ఉభయములుగా ఉపయోగపడేటి వాటిని ఏమంటారు? ఉభయములుగా రాయగలిగే పదాలను ఉభయము అని అంటారు. బిందువు రావడం చూడండి. కన్ను అన్నప్పుడు మనకేమంటాము? కంటిని. ఇక్కడ టీ అనేది మనకు ఔపవిభక్తి వచ్చింది ఇక్కడ. మిన్ను, మింటిని అనేది ఇక్కడ రావడమే జరిగింది. ఇల్లు, ఇంటిని. పళ్ళు, పంటిని. మనకిక్కడ ఏమని క్వెషన్స్ అడుగుతారంటే ఔపవిభక్తిలో ఆదేశంగా వచ్చిన పదాన్ని గుర్తించండి అంటాడు. ఇక్కడ తాడు ఇస్తాడు, ఇక్కడ 1000 ఇస్తాడు, ఇక్కడ 2 ఇస్తాడు, ఇక్కడ త్రాటిని, ఇక్కడ 1000టిని, ఇక్కడ రామ్ ఇలా ఇస్తాడు. వీటిలల్లో ఆదేశంగా వచ్చిన పదం ఏమిటి అంటే మనము త్రాడు, త్రాటిని అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఆగమంగా వచ్చింది 1000, 1000టిని అని. ఉభయంగా వచ్చి రెండింటిని ఇట్లాగా పదాలిచ్చి మనకు చెప్పడమే జరుగుతుంది. క్రిందు, క్రిందటిని అన్నప్పుడు క్రిందు అనే దానికి క్రిందటిని. ఇక్కడ టీ అనేది ఔపవిభక్తి. మాపు, మాపటిని మొదలైనటువంటి ఉత్వము అత్వముగా అయింది. మాపు, మాపటిని. టీ ఇక్కడ ఏమైంది? ఉత్వము అత్వముగా మారింది. మాపు అంటే ఇక్కడ ఏమైంది? ఇక్కడ ఉత్వం వచ్చింది. ఉప్పు ప్లస్ ఊ. ఇక్కడ ఉప్పు ప్లస్ ఊ అనే అచ్చు ఉంది. ఈ ఊ అనే అచ్చు మనకిక్కడ టీ ఔపవిభక్తి చేరడం వలన మూపటి నీ అయింది. మూపటిని అయింది. పా అంటే ఇక్కడ ఈ ఈ ఊ కాస్త ఈ పూ కాస్త ఏమైంది? పా అయింది. ఇక్కడ అత్వం ఏర్పడింది. అది గుర్తించండి. ఇక్కడ తి ఔపవిభక్తిగా చేరిన రూపాలేమిటి? అరు, అరితిని. ఇక్కడ మనకి తి అనేది రూపంగా వచ్చింది. రేప లోపం జరిగింది ఇక్కడ. రేప అంటే ఏంటి? ఈ రాని మనం రేప అని అంటాము. గోయి, గోతులు. ఇక్కడ గోతిని, గోతులను, గోతులను. మనకి ఇక్కడ ఈని తా అనేది మనకి ఆదేశంగా వచ్చింది. ఇక్కడ మనకి తా అనేది ఆదేశంగా వస్తుంది. మనకి ఎనాదేశ సంధిలో చూడండి అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అనేటివి ఉంటాయి కదా! మనకి యనాదేశ సంధి ఆదేశంగా వస్తాయి అక్కడ పదాలు. యా అనేది ఆదేశంగా రావడాన్ని మనం యనాదేశ సంధి అక్కడ ఆదేశంగా వస్తుంది. చెయ్యి, చేతులు, చేతిని, చేతులు అనేటివి ఇక్కడ ఆదేశంగా వస్తాయి. నెయ్యి, దాయి, వాయి, రోలు ఇలాంటివి కూడా మనకి తి అనేది ఆగమంగా వచ్చే పదాలు. మూవర్ణం కాకుండా ఇతర విభక్తులు పరమైనప్పుడు కూడా ఆతో అంతమయ్యే మహత్తులకు నపుంసక లింగాలకు ముగాగమం వస్తుంది. ముగాగమం మూవర్ణం కాకుండా ఇతర విభక్తులు పరమైనప్పుడు ఆతో అంతమయ్యే మహత్తులకు నపుంసక లింగమునకు ముగాగమము వస్తుంది. క్లింబము, క్లింబము చూశారు కదా! అదే నపుంసక పదాలు. మనకు బియ్యము, ముందు వీడియోలో చూశారు కదా! బియ్యము, నెయ్యము అలాంటి పదాలు. వాటిని ఏమంటారు? నపుంసక పదాలు అని అంటారు వాటిని. వృక్షము అనే ప్రాతిపదిక అంతమైన అమహద్వాచకము. అదంతమైనటువంటి మహద్వాచకము. వృక్షాలు అన్నాం కదా! ఇక్కడ బహువచనంలో లు అనేది పరమైంది. వృక్షకి ప్లస్ లు పరమైనప్పుడు వృక్షాలు ఇక్కడ బహువచనమైంది. వృక్షము అన్నాం కదా! వృక్షములు అన్నప్పుడు మూవర్ణం చేరి ఇక్కడ ఏమైంది? వృక్షములుగా మార్పు చెందింది. ఇక్కడ మూవర్ణమునకు మా ఒత్తు. మామిడి పూర్ణబిందువు బూలు విభాషణగా వచ్చాయి. వృక్షము,
వృక్షంబు అనేటివి మూవర్ణానికి రావడం అయితే జరిగింది. ఇక్కడ లు, లా, నల సంధి విభాషగా వస్తుంది. మనకి లు, లా, నల సంధి అయితే ఉంది. లు స్థానంలో మనకి స్థానంలో లు రావడము ఇది ఉంది. ఇది చూడండి మీరు. లు, లా, నాలు పరమైనప్పుడు అరుదుగా ముగాగమానికి లోపం దానికి ముందున్న అచ్చుకు దీర్ఘం విభాషగా వస్తుంది. కొన్ని చోట్ల విభాష అంటే కొన్ని చోట్ల మార్పు చెందొచ్చు. కొన్ని చోట్ల మార్పు జరగకపోవచ్చు కూడా. అది వజ్ర ప్లస్‌లు వజ్రములు. ఇక్కడ వజ్రాలు. ఇక్కడ వజ్రాలు అన్నప్పుడు అనేది ఏమైంది? లోపం జరిగింది. ఇక్కడ వజ్రములు అని కూడా అనొచ్చు. మనము వజ్రాలు అని అంటాం. ఇక్కడ పగడాలు, పగడములు. ఇక్కడ పగడాలు అనేది ఇక్కడ కూడా లోపించింది. విభాష కాబట్టి వజ్రములు అనొచ్చు. పగడములు అనే రూపాలు కూడా ఉంటాయి. మనకి ఇలా కూడా రాయొచ్చు, ఇలా కూడా రాయొచ్చు. విభాషణ అంటే మనకు 2 రకాలుగా ఉంటుంది. లోపం ఉంటుంది. లోపం కాకుండా కూడా పదాలు. వీటిలలో మనము వజ్రములు అని రాయడంలో, పగడములు అని రాయడంలో తప్పు ఉండదు. మనం రాస్తే వర్ణలోపం అనేది ఉండదు. వజ్రాలు అని రాయొచ్చు, వజ్రములు అని కూడా రాయొచ్చు. దాన్ని విభాషణ అని అంటారు. ఈ గ్లౌరా యుగంతంబులు అంటే ఇకారాంతములు, గ్లైరా అని గౌలైరా అనే శబ్దాలు ఉగాగమము అంతంగా వచ్చే శబ్దాలు. వీటికి ప్రథమ ఏకవచనానికి లోపం కలుగుతుంది. హరి, గిరి, శ్రీ, ది అనే పదాలు ఈ గ్లౌరాయుగంతంబు పదాలు. ఇది సూత్రం అండి. ఇది సూత్రం. ఈ, ఈలు అంతమందు గల పదాలు ఇకారాంతాలు. ఈ, ఈ, లు అనే పదాలు. ఈ అంటే హరి, ఇల్. అర్ ప్లస్ ఈ ఉంది ఇక్కడ. ఇక్కడ రీలో ఏముంది? ప్లస్ ఈ ఉంది. ఇక్కడ శ్రీలో కూడా దీలో కూడా అదే ఉంది. ఇక్కడ దీర్ఘపు ఈ అనేది వచ్చింది. ఇక్కడ మామూలు హశ్వము ఈ రావడం అయితే జరిగింది. ఇక్కడ దీర్ఘము ఈ వచ్చింది. హరి ప్లస్ డుగ్ను హరి ప్రథమ ఏకవచనం లోపిస్తుంది. గిరి ప్లస్ సు అనుక్త న్యాయంలో మనకు సు అనేది చేరుతుంది. గిరీసు అని అంటాం కదా. గిరి ప్రథమ విభక్తి లోపించిన వాడు. ఇలాంటివే శ్రీ, ది అనే పదాలు కూడా. ఇక్కడ శ్రీ, ది అనే పదాలు. అనుక్త న్యాయము అని అంటే మనకి సంస్కృత వ్యాకరణాన్ని అనుసరించి జరిగేటివి అని అర్థం. చూడండి, అనుక్త న్యాయము అంటే తెలుగు వ్యాకరణంలో తెలుపబడిన విషయాలు సంస్కృత వ్యాకరణాన్ని అనుసరించి జరుగుతాయి. ఇక్కడ తెలుగు వ్యాకరణంలో తెలుపబడిన విషయాలు సంస్కృత వ్యాకరణం అనుసరించి జరుగుతాయి అనే దానిని అనుక్త న్యాయము అని అంటాము. మరి రై అనేది ప్రాతిపదిక, రైసు అనేది అనుక్త న్యాయము. ప్రస్తుత సూత్రంచే ప్రథమా విభక్తి లోపించి రై అని ఏర్పడుతుంది. గ్లౌ అంటే చంద్రుడు అని అర్థము. రై అంటే ధనము అని అర్థము. మనకి సంస్కృతంలో గ్లౌ అంటే చంద్రుడు అని అర్థము. రై అంటే ధనము అని అర్థము. సు అనేది సంస్కృతంలో ప్రథమా విభక్తి ఏకవచనము. తెలుగులో డూమూవులతో సమానము. ఇక్కడ సు అనే పదం అంట మనకి సంస్కృతంలో ప్రథమా విభక్తి ఏకవచనం సంస్కృతంలో. అదే మనకి తెలుగులో డూమూవులతో సమానము. ఇక్కడ డూమూవులతో సమానంగా ఉన్న పదం ఏమంటాము? సు అని అంటాము. ఇత్తునకు బహువచనంలో ఉత్వం వస్తుంది. ఇత్తుకు బహువచనంలో ఉత్వం అనేది వస్తుంది. ఇత్తుకి. హరి ఇక్కడ చూడండి, హరి అనేది ఈ. ఇత్తు అంటే హశ్వ ఇత్తు. దీనికి ఇకారాంతము అని అంటాము. హశ్వ ఇకార. దీన్ని మనం బహువచనంలో హరి ప్లస్లు ఏమంటాము? హరులు అని అంటాము. హరులు. ఇత్వానికి ఏం చేరింది? ఈ రూకి ఈ రీకి ఏమైంది? ఉత్వం చేరి ఏమైంది? హరులు అయింది. గిరులు, కవులు, రవులు, యామినులు, భామినులు ఇలాంటివన్నీ చేరుతాయి. ఇత్వానికి ఉత్వం చేరడం వలన ఏమైంది? ఇక్కడ మనకి బహువచనంలో ఉత్వంగా మారి అవి హరులు, గిరులు ఈ విధంగా ఏర్పడ్డాయి. ఇవి ఏ పదాలు?
మనకి ఈ ప్రథమ ఏకవచనం లోపించిన పదాలు. దీర్ఘ ఇకారానికి ఉత్వం రాదు. దీర్ఘ ఇకారానికి మనకి ఉత్వం రాదు. అశ్వ ఇకారానికి మాత్రమే మనకి ఉత్వం వస్తుంది. అశ్వము అంటే దీన్ని అశ్వ ఇకారము అని అంటారు. దీర్ఘ ఇకారము అని అంటే మనకి ఈ రెండవ రెండవ ఈని ఏమంటాము? దీర్ఘ ఇకారము అని అంటాము. దీన్ని దీర్ఘ ఇకారము అని అంటాము. దీన్ని అశ్వ ఇకారము అని అంటాము. ఇక్కడ శ్రీలు, సీలు, శ్రీలు, లకోరీలు అని అన్నాం కదా! దీంట్లో మనకి ఉత్వం అనేది రాదు. శ్రీలు అని యథావిధంగా ఉంటుంది. శ్రీలు అనే ఉంది, లకోరీలు. తపకరణము అని అంటే పొల్లుకు తకరణము ఒక అచ్చునకు చివర చేర్చి చెప్పడం. అచ్చునకు చివర చేర్చడం. తపకరణం అంటే అత్, ఇత్, ఒత్తులను ఏమంటాం మనము? తపకరణం అని ముందు వీడియోలో తెలుసుకున్నాము. ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది చూడండి. పొల్లు తకరము. పొల్లు తకరము అంటే ఎత్. పొల్లు దీన్ని ఏమంటాము? నకారాన్ని ఏమంటాం? దీన్ని పొల్లు అని అంటాం. పొల్లు తకరణము అని అంటాము. అత్, ఇత్, ఉత్ దీన్నే తపకరణం అంటారు. దీన్ని ఏమంటారు? తపకరణము అంటారు. వికృతి అంటే అచ్చ తెలుగు శబ్దం. వికృతి అంటే ఏంటి? మనకి అచ్చ తెలుగు శబ్దము. తద్భవము అంటే దేశ పదాలు. మనకి అచ్చ తెలుగు పదాలే వికృతులు. దేశాలు అన్నా గానీ మనకి తద్భవము అన్నా గానీ వికృతే. తద్భవాలని తత్సమాలని ఏమంటాము? ప్రకృతులు అంటాము. తద్భవాలను ఏమంటాము? వికృతులు అంటాము. ఈ తద్భవాలే దేశ పదాలు. ఈ కలికి, ములికి, చెలిమి, బలిమి అనేటివి మనకి వికృతులు. ఈ వికృతులను మనం ఏమని పిలుస్తాము? అచ్చ తెలుగు శబ్దములు అని అంటాము. ఇక్కడ ఉత్తమము, ఉపోత్తమము, ఉపద గురించి మీరు తెలుసుకోండి. మనకి ప్రీవియస్‌గా ఈ ఉత్తమము, ఉపద అనే పదాల నుంచి మనకి డిఎస్సిలో ప్రీవియస్‌గా జరిగిన టెట్‌లో కూడా మనకి బిట్లయితే వచ్చాయి. ఈ ప్రకృతి, వికృతుల గురించి కూడా మనకి బిట్లయితే రావడం జరిగింది. దీన్ని కన్‌ఫ్యూజ్ అవ్వకుండా నేర్చుకోండి. ఉత్తమము అంటే చివరిగా ఉన్న పదము. ఇది గుర్తుపెట్టుకోండి. ఉపోత్తమం అంటే చివరి దానికంటే ముందు ఉన్న అచ్చు. ఇక్కడ ఉత్తమము అంటేనే మీకు చూడండి అచ్చు గురించే అడుగుతారు. ఉత్తమము అంటే మనం హల్లు గురించి చెప్పొద్దు. ఇక్కడ అచ్చు గురించే చెప్పాలి. అంటే 3 అచ్చులు లేదా అంతకు మించి ఉన్నటువంటి పదాలలోని చివరి అచ్చుని మనం ఉత్తమము అని అంటారు. అంటే ఒక పదములో చివరి ఉన్న అచ్చుని మనము ఉత్తమము అని అంటాము. అచ్చుని తీసుకోవాలి మనము, హల్లును తీసుకోవద్దు. ఇక్కడ అచ్చును తీసుకోవాలి. ఒక పదం ఇచ్చి దీంట్లో ఉత్తమ పదం ఏమిటి అని ఒక అక్షరాన్ని మనము గుర్తించండి అని అయితే అడుగుతారు. కలికి అన్నారు కదా! ఇక్కడ కలికి అనేది 3 అక్షరాల పదం. దీంట్లో 3 అచ్చులున్నాయి. ఇక్కడ కాలో క అంటే ఇక్ ప్లస్ ఆ అని, లి అంటే ఇల్ ప్లస్ ఈ అని, కి అంటే ఇక్ ప్లస్ ఈ అని. దీంట్లో మనకి ఉత్తమం ఏమిటి? మనకి ఈ అనేది దీంట్లో ఉత్తమము. దీన్ని చివర ఉన్న పదాన్ని మనము ఉత్తమము అని అంటారు. ఈ ఉత్తమాన్ని మనము ఇక్కడ మనకి 3 అక్షరాల పదము. ఈ చివరి ఉన్న అచ్చు. ఈ వీటినే తీసుకోవాలి మనము. ఈ ఇక్కనైతే తీసుకోవద్దు. ఇది హల్లు కిందకైతే వస్తుంది. ఇది అచ్చు కిందకి వస్తుంది. ఇక ఉపోత్తమం అంటే చూడండి. అంటే ఉత్తమానికి ముందు ఉండే అచ్చు. ఇక్కడ కూడా చూడండి మనకి ఉత్తమానికి ముందునే అచ్చు. ఉత్తమం అంటే ఏంటి? చివరి అచ్చు. ఉపోత్తమం అంటే దీనికంటే ముందు ఉన్న అచ్చు. అంటే మనకి ఈ రెండవ అచ్చుని మనం తీసుకోవాలి. ఈ రెండవ అచ్చుని మనం తీసుకోవాలి. ఇక్కడ చూడండి కలికిలోని చూడండి ఇక్కడ మనకి ఫస్ట్ ఇక్ ప్లస్ ఆ అనేది కా అయింది. ఇక్కడ అల్ ప్లస్ ఈ ఏమైంది? లీ అయింది. ఇక్కడ ఇక్ ప్లస్ ఈ అని ఏమైంది? కీ అయింది. ఇదేమో ఇదే ఈ అనేది మనకి ఉత్తమము. ఇది ముందున్నది కాబట్టి ఉపోత్తమము. మనము ఇక్కడ ముందు ఉన్న హల్లుని, ఈ ముందు ఉన్న అచ్చునే మనము ఉపోత్తమము అని అంటాము.
మనము ఉత్తమము, ఉపోత్తమం వరకు అయితే ఇక్కడ వరకైతే చదివాము. ఇక్కడ వరకైతే నేర్చుకోవడం అయితే జరిగింది. ఇక మిగతాది నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దామండి. ఇప్పటికే మనకి హాఫ్ అన్ అవర్ అయిపోయింది వీడియో. వీడియో లెంత్ ఎక్కువైతే మీకు బోర్ అనిపిస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొంత భాగాన్నయితే నేర్చుకుందాము. ఈ బాల వ్యాకరణం మనకు అర్థమైనట్టే ఉంటుంది కాబట్టి మళ్ళీ మర్చిపోతూ ఉంటాము. అందుకే మీకు అర్థం కాకపోతే అర్థం కాని వాక్యాలని మీకు ఎక్కడైతే అర్థం కాలేదో దాన్నైతే కామెంట్ అయితే చేయండి. దాన్ని నెక్స్ట్ వీడియోలో నేను వివరిస్తాను. ఇక మీకు ఇంకేమన్నా డౌట్ ఉంటే కూడా కామెంట్ అయితే చేయండి. ఈ బాల వ్యాకరణం అనేది 1కి 2 సార్లు చదివితేనే మీకు అర్థమవుతది. మీరు సూత్రం గుర్తుపెట్టుకోండి. సూత్రము, సూత్రానికి ఎగ్జాంపుల్స్ ఇవి 2 మీరు గుర్తుపెట్టుకుంటే మీరు ఎలాంటి క్వెషన్ ఇచ్చినా గానీ రాయగలుగుతారు. ఈ వీడియో నచ్చితే గిన లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఆప్షన్‌లో పాయింట్స్ అయితే ఇయ్యండి. ఇప్పుడు మీరు సెట్ రాసే వాళ్ళైనా, టెట్ రాసే వాళ్ళైనా, డీఎస్సీ రాసే వాళ్ళైనా ఈ బాల వ్యాకరణం అనేది కామన్ సబ్జెక్ట్ కాబట్టి ప్రతి ఒక్కరైతే నేర్చుకోండి. నేర్చుకోవడానికి కూడా ట్రై చేయండి. మనకు డీఎస్సీ కూడా మార్చిలో ఉగాదిలో ఇవ్వబోతున్నారు. డీఎస్సీకి మీరు ప్రిపేర్ అవ్వండి. డీఎస్సీకి బాల వ్యాకరణం అనేది ఉంది. మనకు బాల వ్యాకరణంలో సంధి, సంజ్ఞ, తత్సమ, ఐచ్ఛిక పరిచ్ఛేదాలు మనకి సమాస పరిచ్ఛేదము ఈ 5 పరిచ్ఛేదాలు డీఎస్సీకి కూడా ఇచ్చారు. అందుకని కనీసము మీరు అన్నీ నేర్చుకోకపోయినా ఈ 5 పరిచ్ఛేదాలైనా నేర్చుకోండి. వీటిల్లో బిట్స్ కూడా నేను ప్రాక్టీస్ అయితే చేపిస్తాను. ఆల్రెడీ ఐచ్ఛిక పరిచ్ఛేదంలో కొన్నైతే ఒక వీడియో అయితే చేశాను. ఇది సెకండ్ వీడియో. ఇంకా మనకి 2 వీడియోల దాకా అయితే అవుతాయి. మొత్తం 38 సూత్రాలు ఉన్నాయి కాబట్టి ఇంకా వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి నేను ఇక్కడి వరకైతే ఎండ్ చేస్తున్నానండి. ఇంకా మీకు డౌట్ ఉంటే కామెంట్ అయితే చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. ప్రతి ఒక్కరు చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి. మీరు చూసి మీకు నా వీడియో నచ్చిందా లేదా అని తెలిపేది ఓన్లీ లైక్ మాత్రమే. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అయితే తప్పకుండా లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో నేను అప్లోడ్ అయితే చేస్తాను. థ్యాంక్ యూ.